హలో అండి. వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా ఉన్నారు అండ్ సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి. అందరూ కూడా మీ విషెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ రైట్ టైంలో రైట్ మెసేజ్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే మీకు అందించడం జరుగుతుందండి. మీ లైఫ్లో రీడింగ్స్ని ఫాలో అయితే చాలా చాలా మంచి సూపర్ రిజల్ట్ అయితే చూస్తారండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, నా దగ్గర పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నాకు షేర్ చేయడం అండ్ ఈ రీడింగ్స్ ఫాలో అవుతూ వాళ్ళ ఫీడ్బ్యాక్స్ నాకు వాట్సాప్లో మెసేజ్ చేయడం అనేది నాకు ఇలా చెప్పడానికి ఛాన్స్ అయితే ఇస్తుందండి. చాలా చాలా సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది. మీరు కూడా మీ అందరి లైఫ్లో కూడా అలాంటి వండర్స్ జరగాలని నేనైతే యూనివర్స్ని కోరుకుంటున్నానండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి వెళ్ళిపోదాం. రీడింగ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా, కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ ఎనర్జీస్ అన్నిటిని కూడా యూనివర్స్ కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ రైట్ టైంలో రైట్ మెసేజెస్ని అయితే అందిస్తుందండి. ఇప్పుడు యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుందో చూసేద్దాం. యూనివర్స్ ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి. యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. సో యూనివర్స్ అయితే ఎలాంటి మెసేజెస్ మీకు ఈ 2-3 డేస్లో అసలు ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, అసలు మీ లైఫ్లో ఎలాంటి చేంజ్ అనేది జరగబోతుంది అనేది మనం చూసేద్దాం. యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ని ఇస్తుంది అనేది. డిస్ప్యూట్స్ ఎలాగైతే మీ లైఫ్లో ఏదో ఒక కష్టంతోనో ఇబ్బందితోనో బాధపడుతున్నారు ఎవరు అంటే, ఎలా అంటే మీరు చెప్తుంది మీ సోల్మేట్ కానీ మీ పార్ట్నర్ కానీ అర్థం చేసుకోలేకపోతున్నారు. లేకపోతే వాళ్ళు వర్షన్లో వాళ్ళు ఉంటున్నారు. మీ మీ తాలూకా మనసులో ఆలోచనలను కానీ వేటిని కూడా అర్థం చేసుకోవట్లేదు. అసలు మీరు ఒక ఎమోషనల్ బాండింగ్ కోసం మీరు రిలేషన్షిప్లోకి వెళ్తే అక్కడ మీరు దొరుకుతుంది ఏంటంటే జస్ట్ ఓన్లీ వన్ సైడ్, అంటే ఒక బయట వాళ్ళు చెప్పే మాటలు కానీ, లేదా గొడవలు కానీ, లేదా మీరు ఏదైనా చెప్తుంటే దాన్ని అపోజ్ చేయడం కానీ, ఇట్లాంటివే జరుగుతున్నాయి అని యూనివర్స్ అయితే చెప్తుందండి. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిలేషన్షిప్లో ఆ హ్యాపీనెస్ కానీ అట్లాంటివి కానీ లేకుండా మీరు పెయిన్ తీసుకుంటున్నారు. అది ఎందుకు జరుగుతుంది, అసలు అలాంటి చేంజ్ వాటి నుంచి మేము ఎలా బయటపడతాం అనేది యూనివర్స్ ఏం చెప్తుంది అనేది చూద్దాం. అయితే ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయంట. దాంతో మీరు చాలా సఫర్ అవుతున్నారంట. అది రిలేషన్షిప్ అయితే. అదే కెరియర్, బిజినెస్, జాబ్, వీటిలో ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైతే మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో దానిలో మీ ఫుల్ ఎఫర్ట్స్ పెడుతున్నారు. కానీ మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీ యొక్క పనిని ఏదైతే ఉందో దాన్ని గుర్తించట్లేదు, మీ ఎఫర్ట్ని గుర్తించట్లేదు. లేకపోతే మీ యొక్క ఆఫీసర్స్ కానీ హయ్యర్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు చేస్తున్న దాన్ని ఇంకా మీరు సరిగా చేయట్లేదు అనడము, లేకపోతే మీకు వాళ్ళకి అపోజిషన్స్, అంటే మీరు అనుకున్న దాంతో వాళ్ళు ఏకీభవించకపోవడము, ఇట్లాంటివి అన్నమాట జరుగుతున్నాయి. దాంతో మీరు చాలా పెయిన్, బాధ అనేది తీసుకుంటున్నారు అనేది యూనివర్స్ అయితే చెప్తుందండి. సో ఇంకా ఎలా ఉందంటే, ఇదంతా కూడా నా స్వయంగా నేను క్రియేట్ చేసుకున్నది. నేను కావాలని ఈ జాబ్లోకి వచ్చాను, లేకపోతే నేనే వీళ్ళకి అపోజ్ చెప్పలేకపోతున్నాను. నేను మెతగ్గా ఉండడం వల్లే వీళ్ళు నా మీద ఇలాంటి బర్డెన్స్ అన్నీ రుద్దుతున్నారు, లేకపోతే నన్ను ఇలా అనగలుగుతున్నారు. అదే నేను రివర్స్ అయితే ఇవంతా వేరేలా ఉండేది కదా అన్నట్లు మీ ఆలోచన అయితే ఆ విధంగా ఉంటుందంట. అంటే ఎలా అనిపిస్తుందంటే మీకు ఈ స్వయంకృత అపరాధాలు ఇవన్నీ నేను అవకాశం ఇస్తే అంతే కదండి. మనం ఎవరికైనా అవకాశం, మనం ఏమనుకుంటాం, ఒకళ్ళు ఎవరైనా మనలో వచ్చి ఏదైనా అంటే మనం అవకాశం ఇవ్వడం వల్లే వాళ్ళు మన లైఫ్లోకి వచ్చి ఇలా మాట్లాడుతున్నారు అనేది మనం అనుకుంటాం ఫస్ట్. మీరు అలాగే అనుకుంటున్నారంట. అది రిలేషన్షిప్ వైజ్ అయితే ఎలా ఉంటుందంటే, మీ రిలేషన్షిప్స్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి, ఆ బాండింగ్కి నేను వాల్యూ ఇచ్చి నేను వీళ్ళ చేత మాటలు పడాల్సి వస్తుంది. నేను అందువల్లనే దీనికి తప్పిదానికి కారణం నేనే, ఇట్లాంటి కారకురాల్ని నేనే, కారణం అయిన వాళ్ళని నేనే అన్నట్లు మీకు అనిపిస్తుంది అని యూనివర్స్ చెప్తుందండి. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటేనంట, కొన్ని క్లాషెస్, డిసగ్రిమెంట్స్ కూడా జరగబోతున్నాయి. అంటే ఎలా అంటే, మీరు ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఏదైతే పెయిన్ కానీ ఏదైతే చేస్తున్నారో దాన్ని మీరు కొంతవరకు సహించారు. ఇక మీకు ఒక ఆలోచన వస్తుంది ఏంటంటే, నెక్స్ట్ స్టెప్లో మీకు ఒక ఆలోచన వస్తుంది ఏంటంటే, ఇక్కడ నేను బాధపడటానికి మేజర్ కారణం నేనే. వాళ్ళకి ఇచ్చిన అలుసు వలన వాళ్ళు నన్ను ఈరోజు ఇలా హింస పెడుతున్నారు, బాధ పెడుతున్నారు. అది రిలేషన్షిప్స్లోనైనా, కెరియర్లోనైనా, బిజినెస్లోనైనా, జాబ్లోనైనా, దేంట్లో కూడా అదే జరుగుతుంది. ఇక నేను మారాలి అని ఈ బ్లాక్డ్ స్టేజ్లో, అంటే
మీరు దానికి వాల్యూ ఇచ్చి మీరు దాంట్లో బ్లాక్ అయిపోయి ఉండడం వల్ల బ్లాక్ అయిపోయి ఉన్నారంట ఇప్పటి వరకు కూడా. ఆ బ్లాక్ అయిపోయి ఉండడం వల్లే వాళ్ళు దాన్ని అవకాశంగా తీసుకున్నారు అని యూనివర్స్ చెప్తుంది. సో ఆ అవకాశం నుంచి నేను బయటకు రావాలి అని మీకు అనిపిస్తుందంట. అదే విధంగా మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ మీరు లైఫ్లో ఏం చేంజ్ జరగబోతుందంటే, ఎవరైతే ఇట్లాంటి వాటికి ఈ ఇదవుతున్నారో, ఎవరికైనా ఈ పాయింట్స్ మీకు మ్యాచ్ అయితే కనుక ఖచ్చితంగా నా కామెంట్లో తెలియచేయండి. అంటే చూసే వాళ్ళలో ఎవరికొకరికి ఇది రెజనేట్ అవుతూ ఉంటుంది. అట్లాంటి ఛాన్సెస్ ఎందుకు వస్తున్నాయి? ఆ టైంలో మీరు రియలైజ్ అయ్యి బ్లాక్డ్ స్టేజ్ నుంచి నేను బయటకు రావాలని మీరు కోరుకుంటున్నారంట. అలానే మీరు నాకు ఇది నచ్చట్లేదు, నువ్వు ఇలా ఉండడం నాకు నచ్చట్లేదు, రిలేషన్షిప్స్లోనైతే లేదా జాబ్లోనైతే కెరియర్లోనైతే నేను నా వర్క్ నేను కరెక్ట్గానే చేసుకెళ్తున్నాను, మీరెందుకు మాటి మాటికి నన్ను అపోజ్ చేస్తున్నారు, నేను చేసే ప్రతిదాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు అని అడగడం. లేదా బిజినెస్లోను వాటిలోనైతే బిజినెస్ నేను ఎంత బాగా చేస్తున్నా నన్ను ఇంకా ఏదో ఒకటి అంటున్నారు, నాకు సరిగా వర్క్ రాలేదని అనడం కానీ, ఇలా నా మీద ఎందుకు తప్పు తోస్తున్నారని మీరు ఇంకా వాళ్ళు అప్పటి వరకు మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ అపోజ్ చేస్తూ మిమ్మల్ని తక్కువగా చేస్తూ ఇట్లా మాట్లాడుతుంటే ఇంకా మీరు అపోజ్ చేయడం, మీరు వాళ్ళు ఏదైనా ఎస్ చెప్తే నాకు ఇది ఇష్టం లేదు, నాకు ఇష్టం లేని దాన్ని నేను ఇష్టం లేదని చెప్తాను, నాకు నచ్చలేని దాన్ని నేను నచ్చలేదని చెప్తాను అన్నట్టు మీరు డిసగ్రీ చేయడం అప్పుడు స్టార్ట్ చేస్తారంట. అంతే కదండి, మన పెద్దవాళ్ళు ముందే చెప్పే ఉన్నారు ఏంటంటే, ఒక పిల్లినైనా సరే గదిలో పెట్టి బంధించి కొడుతూ ఉంటే అది పులిలాగా తిరగబడుతుందని. మీ పొజిషన్ కూడా అదే. మీరే ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్లింగ్తో చక్కగా వాళ్ళ మీద ప్రేమతో అభిమానంతో మీ యొక్క వర్క్ మీద ఇంట్రెస్ట్తో మీరు వాళ్ళన్న ప్రతి మాటని భరించారు, అదంతా మీ మీద వేసుకున్నారు తప్పంతా. కానీ ఇప్పుడు మీరు రియలైజ్ అవుతున్నారు, నెక్స్ట్ మీరు రియలైజ్ అయ్యి నాకు అవసరం లేదు, నేను డిసగ్రీ చేస్తున్నాను, నువ్వేం చెప్పినా కూడా అది నాకు పనికిరాదు అన్నట్లు చెప్తారంట. అది క్లాష్కి దారితీస్తుంది. సో పర్వాలేదు, అయినా సరే నా లైఫ్ నాది, నేను మనశ్శాంతి పోగొట్టుకుంటూ నన్ను నేను చంపుకుంటూ నేను ఎన్ని రోజులు నీకు విల్లింగ్గా ఉండాలి, నువ్వు అనే మాటలు నేను ఎందుకు పడాలి అన్నట్లు రివర్స్ అవ్వడం మొదలు పెడతారు. ఏదైతే ఆ బ్లాక్డ్ స్టేజ్ ఉందో దాని నుంచి బయటపడటానికి మీరు ట్రై చేస్తారు అని యూనివర్స్ అయితే చెప్తుందండి. ఎవరైతే ఇలాంటి స్టేజ్లో ఉన్నారో ఖచ్చితంగా మీ లైఫ్లో ఆ చేంజ్ అనేది జరుగుతుంది అని యూనివర్స్ అయితే చెప్తుందండి. ఆ చేంజ్ వస్తుందంట. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే, లవ్, ఎమోషనల్ నీడ్స్ కోసం మీరు ఇక మీదట ఏదైతే నేను పోగొట్టుకున్నానో దానిని నేను సంపాదించుకోగలుగుతానంటే అది ఎమోషనల్ బాండింగ్ అయినా అయి ఉండొచ్చు, ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయినా అయి ఉండొచ్చు, ఏదైనా కెరియర్, జాబ్ ఏదైనా కూడా నేను నా స్వతహాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను హ్యాపీగా ఉంచుకోలేనప్పుడు నేను ఇంకా ఏం సాధించగలుగుతాను? ఫస్ట్ నన్ను నేను హ్యాపీగా ఉంచుకుంటాను. నన్ను ఇష్టపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలి నాకు. అంతేకాని ప్రతి నిమిషం నేను చెయ్యని తప్పులకి నన్ను తప్పు పట్టే వాళ్ళు కాదు, నాకు హెల్ప్ చేసేవాళ్ళు, నన్ను ఇష్టపడేవాళ్ళు నాకు కావాలని ఒక రియలైజేషన్తో మీరు ఇంకా మీ ఫ్యూచర్ గురించి కాన్సన్ట్రేషన్ చేస్తూ ఒక హ్యాపీనెస్ని మీరే తీసుకుంటారంట. అంటే మీ హ్యాపీనెస్ని మీరే వెతుక్కుంటారు అని యూనివర్స్ అయితే చెప్తుందండి. అండ్ ఇంకా ఇక్కడ ఏం చెప్తుందంటే, ఇక్కడ ఒక 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 ఆమె చూడండి, ఒక పర్సన్ ఒక బొమ్మని చెక్కుతున్నారు, ఒక శిల్పాన్ని చెక్కుతున్నారు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ మీరు మిమ్మల్ని మీరు ఒక చక్కగా మలుచుకుంటారు. అంటే మీరు ఎలా మారాలి అని మీరు కోరుకుంటున్నారో ఆ విధంగా ఒక శిల్పి ఎలా అయితే శిల్పాన్ని చెక్కుకొని మంచి అందమైన శిల్పాన్ని తయారు చేస్తారో అలాగా మీ లైఫ్ స్టైల్ని మిమ్మల్ని మీరు మార్చుకుంటూ ఎంత కఠినమైన పరిస్థితులనైనా నేను ఎదుర్కోగలను, నన్ను నేను మార్చుకుంటాను అన్నట్లు ఒక చక్కటి ఏదైతే ఒక డెడికేషన్తో మీరు అంటే ఏది చేస్తున్నా కూడా నన్ను నేను మార్చుకోగలుగుతాను, నన్ను నేను హ్యాపీగా ఉంచుకోవాలి, నేను మారాలి, ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఇంకా ఇరుక్కోకూడదు అన్నట్లు మిమ్మల్ని మీరు చక్కగా మలుచుకుంటూ ముందుకు వెళ్తారంట. అలాంటి చేంజ్ అనేది మీ లైఫ్లో జరుగుతుంది అని యూనివర్స్ చెప్తుంది. అండ్ నెక్స్ట్ లెవెల్లో ఎలా ఉంటారంటే, మిమ్మల్ని మీరు మలుచుకుంటూ ఒక ఎంపరర్ పొజిషన్లోకి వెళ్తారంట. చూసారా, ఎంపరర్ అంటే ఒక మహా సామ్రాజ్యానికి చక్రవర్తి అండి, రాజు కాదు. రాజు అయితే జస్ట్ ఓన్లీ రాజ్యానికి మాత్రమే రాజు.
కానీ ఇక్కడ ఏం చూపిస్తుందంటే ఒక సామ్రాజ్యానికి చక్రవర్తి. ఆల్రెడీ మీరు ఆ కేపబిలిటీస్ అన్నీ మీలో ఉంటేనే మీరు ఇతరులకి అంత ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ వాళ్ళ కోసమే మీ లైఫ్, వాళ్ళతోనే మీ లైఫ్ అనుకుంటూ అన్నిటినీ నెత్తినేసుకుని తీరా మీరు అన్నీ చేస్తున్నా వాళ్ళ చేతిలో మళ్ళీ ఏదో ఒక మాట అనిపించుకుంటూ మనసు బాధ పెట్టుకుంటూ ఇంకా నాకు ఇది వద్దు అని మీరు బయటకు వచ్చి మిమ్మల్ని మీరు మలుచుకుని ఆఖరికి ఎలా వెళ్తారంటే ఒక ఎంపరర్ పొజిషన్లోకి వెళ్తారంట. ఎలా ఉంటారంటే మిమ్మల్ని మీరు ఒక సుపీరియర్ పొజిషన్కి తీసుకువెళ్ళేలాగా మలుచుకుంటారు అని యూనివర్స్ చెప్తుందండి. ఎంపరర్ పొజిషన్ అనేది హయ్యెస్ట్ పొజిషన్. ఎలా అంటే ఎవరినైనా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంచగలుగుతారు. అంతేకాని వాళ్ళ కిందే ఎవరైనా ఉండాలి, వాళ్ళదే ఇంకా హయ్యెస్ట్ పొజిషన్. అంతే కదండి, రాజులందరూ ఒక చక్రవర్తి అధీనంలో ఉంటారు. అట్లా అనమాట. ఎలాంటి అది రిలేషన్షిప్స్ అయినా, కెరియర్ అయినా, బిజినెస్ అయినా, జాబ్ అయినా, ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయినా మీదే హవా అన్నట్లు. అంటే మీరే ఫైనల్గా ఇంకా అన్నీ చెయ్యాలి, మీ డెసిషన్ మాత్రమే స్ట్రాంగ్ ఉంటుంది అన్నట్లు ఆ పొజిషన్కి వెళ్తారంట. అది కరెక్టేనా అని యూనివర్స్ చెప్తుంది. ఎందుకంటే మనమే తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాయే ఉంటుందండి. ఆ రాయిని మనం ఎలా చెక్కితే అది గుడిలో శిల్పం అవ్వచ్చు, లేకపోతే రోడ్డు మీద బండరాయి కిందైనా ఉండిపోవచ్చు. అది అది చెక్కేవారి ఒక శిల్పి దాన్ని చెక్కే విధానంలో ఉంటుంది. ఒక దేవుడి బొమ్మ అయినా చెక్కొచ్చు, లేకపోతే ఒక ఫ్లవర్ వాజ్ కిందైనా చేయొచ్చు, లేకపోతే అది ఉండే ప్లేస్ని ఎలా ఏది డిసైడ్ చేస్తుంది, ఆ చెక్కే విధానమే డిసైడ్ చేస్తుంది. ఇక్కడ మిమ్మల్ని మీరు కూడా యూనివర్స్ అదే చెప్తుంది. మిమ్మల్ని మీరు మలచుకునే విధానం ఎలా ఉంటుందంటే ఒక హయ్యెస్ట్ స్టేజ్, హయ్యర్ కాదు, ఒక సుపీరియర్ స్టేజ్లో మీరు ముందుకు వెళ్ళేలాగా మిమ్మల్ని మీరు అంతలాగా మార్చుకుంటారంట. అంటే చూడండి మీరు ఎంత డెడికేషన్తో, ఎంత స్ట్రాంగ్ పర్సనాలిటీగా మీరు చేంజ్ అవుతారు అనేది. అంటే మీలో ఒకేసారి మీరు చేంజ్ అయిపోరు కదండి. మీలో నిగూఢంగా అంటే మీకే తెలియకుండా లోపల ఆ క్వాలిటీస్ ఉంటేనే అవి అప్పటి వరకు కప్పిపోయాయి. ఇక నాకొద్దు ఇవన్నీ, నీ జంజాటాలు నాకొద్దు, నన్ను నేనుగా చూసుకుంటాను అన్న రోజు మళ్ళీ ఆ క్వాలిటీస్ని బయటికి తీయగలుగుతారు, ఖచ్చితంగా తీస్తారు అని యూనివర్స్ చెప్తుందండి. సో ఎవరైతే దీనికి రెజనేట్ అవుతున్నారో ఖచ్చితంగా నాకు కామెంట్లో తెలియచేయండి. మీ లైఫ్లో ఇలాంటి మంచి వండర్స్ అయితే చూస్తారు. ఎవరైతే పర్సనల్ రీడింగ్స్ చేయించుకోవాలి అనుకుంటున్నారో నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుందండి. వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు సేమ్ డేలో రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. సో ఇంకా ఎలా ఉంటుందంటే బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతారు, బ్లిస్ఫుల్ లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతారు అన్ని విషయాలలోనూ కంటే. అంటే దీవెనతో కూడిన ఆశీర్వాదాలు వస్తే మనకి, పెద్దల బ్లెస్సింగ్స్ అవి వస్తే మనం ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం. బ్లెస్సింగ్స్ ఎప్పుడు తీసుకుంటాం? బర్త్డేస్కో, ఏదైనా మంచి రోజులు, పండగలకు అందరి బ్లెస్సింగ్స్ తీసుకుంటాం. ఆ బ్లెస్సింగ్స్ ఎందుకు? మనం మంచిగా ఉండాలి అని వాళ్ళు ఆశీర్వదిస్తే అది జరుగుతుంది అని. అలాగే మీరు ఎలా తీసుకుంటారంటే యూనివర్స్ బ్లెస్సింగ్స్ తీసుకుంటారంట. చాలా చాలా తెలివిగా ఉంటారు, బ్యాలెన్స్డ్గా ఉంటారు, యూనివర్స్ బ్లెస్సింగ్స్ తీసుకోగలుగుతారు. అట్లాంటి పొజిషన్కి మీరు చేంజ్ అవుతారు. మీ లైఫ్ స్టైల్ అంత బాగుంటుంది. అట్లా మార్పులు అనేవి జరుగుతాయి మీ లైఫ్లో అని యూనివర్స్ అయితే చెప్తుందండి. అండ్ ఎలా మీరు ముందుకు వెళుతున్నా ఏదైతే మీ పాస్ట్ లైఫ్లో డీప్ ఇష్యూస్ ఏవైతే మీ మనసును గాయపరిచిన ఉన్నాయో అవి మాత్రం మీరు ఒంటరిగా ఉన్నప్పుడు పదే అది రిలేషన్షిప్స్ అయినా, లేకపోతే కెరియర్లో ఎవరైనా అన్న మాటలైనా, జాబ్లో మీకు గుర్తింపు, మీరు ఎంత చేస్తున్నా గుర్తింపు ఇవ్వకపోయిన సిచ్యువేషన్స్ అయినా, ఇవన్నీ కూడా బిజినెస్లో లాసెస్ అయినా, అవన్నీ పాస్ట్లో ఏదైతే జరిగిందో ఆ ఇంపాక్ట్ మాత్రం మీ మనసు మీద ఒక కత్తితో గుచ్చితే ఎలాంటి పెయిన్ అయితే ఉంటుందో అది అప్పుడప్పుడు మీకు అట్లా గుర్తొస్తూ బాధ అనేది మీరు పడతారు. ఆ సిచ్యువేషన్స్లో కూడా మీరు ఫేస్ చేస్తారు అనేది యూనివర్స్ అయితే చెప్తుందండి. సో అట్లాంటి సిచ్యువేషన్స్, అట్లాంటి బాధ కలిగినప్పుడు మీకు అనిపిస్తుందంట, నో నేను ఇలా ఉండకూడదు, నేను ఒక న్యూ అడ్వెంచరస్ డెసిషన్ ఏదైనా తీసుకుని నా లైఫ్ని ఇంకా చేంజబుల్గా మార్చుకోవాలి, ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలి, 10 మందికి నేను ఆదర్శంగా ఉండాలి, నా లైఫ్లో నేను ఒక మంచి వండర్ని క్రియేట్ చేసుకోవాలి అన్నట్లు ఒక మంచి వేలో మీ లైఫ్ స్టైల్ని మీరు మార్చుకోవడానికి మీరు ట్రై చేస్తారు. అలాంటి చేంజ్ అనేది వస్తుంది ఖచ్చితంగా. యూనివర్స్ చూపించింది అంటే మీ లైఫ్ స్టైల్లో మీరు ఏదో ఒక న్యూ అడ్వెంచరస్, ఇక్కడ చూడండి, ఒక న్యూ అడ్వెంచరస్ డెసిషన్ తీసుకుంటారు మీరు అని చెప్తుంది. అది రిలేషన్షిప్స్లోనైనా, కెరియర్లోనైనా, బిజినెస్లోనైనా, జాబ్లోనైనా అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా, దేనిలోనైనా కూడా మీరు అలాంటి అడ్వెంచరస్ డెసిషన్స్ని మీరు తీసుకుంటారంట.
సో తీసుకుని ఇంకా ఎలా ఉంటారు, సాలిడ్గా ఉంటారు, సెల్ఫ్ సఫిషియెంట్గా ఉంటారు. అంటే ఏ విషయంలోనైనా కూడా చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్తో, ఖచ్చితంగా మైండ్ సెట్ అంటే ఎక్కడైనా మీ లోపల బాధ పెయిన్ ఉంటుందని ఇక్కడ యూనివర్స్ చెప్పింది. అది ఉన్న లోపల దానిని మించి మీరు అడ్వెంచరస్ డెసిషన్స్ తీసుకుంటూ దాన్ని బయటికి కనిపించనివ్వకుండా ఎలా ఉంటారంటే ఒక స్ట్రాంగ్ ఎనర్జెటిక్ పర్సన్ లాగా తయారవుతారంట. అండ్ సెల్ఫ్ సఫిషియెంట్గా ఏదైనా నాకు నేను చేసుకోగలను, నేను ఎలాంటి సిచ్యువేషన్ అయినా నేను ఫేస్ చేయగలను, నేను ఎలాంటి రిలేషన్షిప్నైనా నేను పక్కాగా మంచిగా మెయింటైన్ చేయగలను, నేను ఎలాంటి జాబ్లోనైనా నేను ముందుకు వెళ్ళగలను అన్నట్లు అన్ని పొజిషన్లు మీ చేతిలోనే ఉండేలాగా అట్లాంటి సుపీరియర్ పొజిషన్కి మీరు వెళ్ళగలుగుతారు. అట్లాంటి డేరింగ్ డెసిషన్స్ని తీసుకోగలుగుతారు అనేది, అలాంటి చేంజ్ని మీరు చూస్తారు అనేది యూనివర్స్ చెప్తుందండి. సూపర్ అండి. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎలా అంటే, కింగ్ అంటే అంటే అసలు ఎలా అంటే ఇంకా డబ్బు కానీ అధికారం కానీ మీ చేతుల మీదుగానే కిందకి వెళ్ళాలండి. అంటే ఇప్పుడు జాబ్లో ఉన్నారనుకోండి, హయ్యెస్ట్ పొజిషన్ మీదే, మీరే ఇతరులకు శాలరీస్ ఇచ్చే పొజిషన్, ఇంకా మీరు ఒకరి దగ్గర తీసుకునే పొజిషన్ కాదు. అలానే బిజినెస్లో కూడా అంతేనండి, మీదే ఫైనల్గా డెసిషన్ లాగా ఉంటుంది, అంతా కూడా మీదే అన్నట్లు. అండ్ రిలేషన్షిప్స్లో కూడా అంతేనండి. ఏదైతే రిలేషన్షిప్లో మేము మోసపోయాం, మేము బాధపడ్డాం, మేము ఇట్లా అయిపోయాం, మేము అట్లా అయిపోయాం అని పెయిన్ ఫీల్ అవుతారో దాన్ని అంతటిని వదిలేసి అడ్వెంచరస్ డెసిషన్స్తో సెల్ఫ్ సాలిడ్గా మీరు రెడీ అవుతారంట. అలాంటి చేంజ్ చూస్తారు. అండ్ నెక్స్ట్ ఎలా ఉంటుందంటే మీ రిలేషన్షిప్స్ అన్నిటిని కూడా మంచిగా ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతారు. అంటే మీరు ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మించుకోగలుగుతారు. అంటే పలానా వ్యక్తి పలానా సో అండ్ సో అంటే అమ్మో చాలా ఫేవరబుల్ పర్సన్ ఇప్పుడు అందరికీ అన్నట్లుగా, అసలు మీ మాటే మీరే అది అన్నిటికీ మూలం అన్నట్లుగా అలాంటి రిలేషన్షిప్స్ అందరితోనూ, ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, సోల్మేట్తో అవ్వచ్చు, బ్రదర్ సిస్టర్ మదర్ ఫాదర్ ఎలాంటి వాళ్ళతోనైనా కూడా అసలు మీరు లేకుండా వాళ్ళు లేరు. అన్ని రిలేషన్షిప్స్ మీ చేతులుగా అట్లాగా ఫైనాన్షియల్గా సెటిల్ అవుతారు, ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది అని చెప్తుంది యూనివర్స్. అండ్ ఇంకా ఎలా అంటే రిలేషన్షిప్స్ వైజ్ కూడా మీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఎక్కడా ఆగదు, అట్లాంటి ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరుగుతుంది అని యూనివర్స్ అయితే చెప్తుందండి. డిస్క్రిప్షన్లోనైతే వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లింక్ అయితే ఉంటుందండి. మీరు వెళ్ళి దాంట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ చేస్తుంది. మీరు నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ వీడియోని కూడా వెంటనే చూడొచ్చు అండ్ మేనిఫెస్టేషన్స్ తెలుసుకోవచ్చు. అండ్ నేను లైవ్లోకి వచ్చినప్పుడు కూడా పార్టిసిపేట్ చేయొచ్చండి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు వెళ్ళి జాయిన్ అవ్వండి. వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పేశాను, మీ యొక్క సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయగలుగుతారని యూనివర్స్ ఎలా చెప్తుంది. అది కూడా ప్రేమతో కూడిందంట. ఇక్కడ చూసారా, ఒక అమ్మాయి అబ్బాయి చాలా లవ్, ఇక్కడ లవ్వర్స్ అనమాట. అలాంటి లవ్ అంటే మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో ఆ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్లో మీరు ఇంతకుముందు ఎవరి చేత అయితే మంచిగా లేదు, లేకపోతే ఒక హెరాస్మెంట్ కానీ ఇట్లాంటివి వద్దు మాకు నువ్వు అన్నట్లు కానీ సిచ్యువేషన్స్ ఫేస్ చేశారో వాటికి విభిన్నంగా ఇప్పుడు అందరూ మిమ్మల్ని కావాలనుకుంటారు, అందరూ మిమ్మల్ని ప్రేమిస్తారు, అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. అట్లాంటి లవ్ రిలేషన్షిప్ అనేది దొరుకుతుంది. అది ఎమోషనల్ బాండింగ్లో కూడా మీ సోల్మేట్ నుంచి మీరు అనుకోనంత లవ్, అసలు మీరు లేకపోతే నేను ఉండలేను అన్నంత ఒక ఎఫెక్షన్, ఒక లవ్ అనేది మీకు దొరుకుతుంది. అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీ చుట్టూ క్రియేట్ అవ్వబోతున్నాయి, చేంజెస్ జరగబోతున్నాయి, అట్లాంటి కమిట్మెంట్స్ అన్నీ కూడా మీ ముందుకు వస్తాయి అనేది యూనివర్స్ చెప్తుందండి. సో మీరు ఏదైతే పోగొట్టుకున్నాము, కోల్పోయాము, మేము పలానా సిచ్యువేషన్తో బాధపడుతున్నాము, లేకపోతే పలానాది మాకు జరగట్లేదు అని ఏదైతే అనుకుంటున్నారో వాటన్నిటి నుంచి చేంజ్ అనేది ఒక అడ్వెంచరస్ డెసిషన్స్తో మీ లైఫ్ అనేది ఒక చేంజబుల్ వేలో ముందుకు వెళ్ళబోతుంది. ఒక చేంజ్ అనేది మీ లైఫ్లో జరగబోతుంది అని అయితే యూనివర్స్ చెప్తుందండి. సో ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి. ఎవరైనా ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా ఇష్యూలో ఇబ్బంది పడుతున్నట్లయితే మీ చుట్టూ ఏం జరుగుతుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. మీరు విత్ యాక్షన్ రూపంలో ప్రతి ఆపర్చునిటీని యూస్ చేసుకోండి. యూనివర్స్ చెప్తుంది అంటే ఖచ్చితంగా మీ లైఫ్లో అలాంటి వండర్స్ అయితే జరుగుతాయండి. అండ్ ఇంకా ఎలా ఉంటారంటేనంట ప్రతి విషయంలో కూడా
క్యూరియస్‌గా ఉంటారు. ఇన్స్పిరేషనల్‌గా ఉంటారు. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటిదంటే మీ లైఫ్‌లో ఏం జరుగుతుందనే ఒక క్యూరియాసిటీ ఉంటుందంట. అసలు ఇంత ఇలాంటి పర్సన్ ఇలా ఎలా మారిపోయారు? అసలు వీళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ ఉంటుంది. అండ్ ఇన్స్పిరేషనల్‌గా ఉంటారు. అసలు వీళ్ళని చూసి మనం కూడా ఇలా మారాలి. వీళ్ళని చూసి మనం కూడా ఇలా బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలి. లేకపోతే పలానా పర్సన్ మా బంధువు అని చెప్పుకోవడానికి మేము హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అసలు ఆళ్ళందరూ ఎంతలా అంత ప్రేమగా అందరితోనూ ఉండగలుగుతున్నారు. లేకపోతే ఆ బిజినెస్‌ని వాళ్ళు ఎలా డెవలప్ చేశారు. లేకపోతే ఆ జాబ్‌లో వాళ్ళు ఎలా అంత సక్సెస్ అయ్యారు. లేకపోతే ఫైనాన్షియల్‌గా వీళ్ళు ఎందులో ఇన్వెస్ట్ చేసి ఇంత డబ్బును సంపాదించారు అన్నట్లు ఒక ఇన్స్పిరేషనల్‌గా కూడా ఉంటారు. ఇన్స్పైరింగ్‌గా ఉంటారు. అండ్ ఎలా అంటే ఒక క్యూరియాసిటీ కూడా ఉంటుంది. మా లైఫ్‌లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలుసుకోవాలని ఒక క్యూరియాసిటీ పర్సన్స్‌గా కూడా మీరు ఉండగలుగుతారు. ఆ విధంగా అందరిని మీరు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. ఇలాంటి చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్‌లో జరగబోతున్నాయి అనేది యూనివర్స్ అయితే చెప్తుందండి. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది, నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్‌లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో.